హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్స్పర్ట్ విశ్వమణి బాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి శ్వేత గారు, ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను సార్. సార్, ఇప్పుడు ఇతరుల్ని మోసం చేసి ఎదుగుతూ ఉంటారు కదా కొంతమంది. అలాంటప్పుడు వాళ్ళ మీద మాకు భలే కోపం వస్తుంది. అంటే వాళ్ళ పతనం చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించడం కరెక్టా తప్ప? అదే, ఇతరుల గురించి పట్టించుకోకూడదు, పక్కవాడిని గురించి పట్టించుకోకూడదు, పక్కవాడిని గురించి ఆలోచించకూడదు, పక్కవాడిని విమర్శించకూడదు అని ఎన్నో లెక్క లేకుండా చెప్తా ఉంటాను నా వీడియోలో. నా క్లాసుల్లో అయితే అసలు చెప్తూనే ఉంటాను. ఇప్పుడు అతను అనుకున్నాడు ఏమని, నేను ఎలాగైనా ఎదగాలి, ఎలాగైనా డబ్బు సంపాదించాలి. అతను అనుకున్నాడు మనం ఇలా మోసం చేసేదే వెళ్ళిపోవాలనుకున్నాడు, మోసం చేస్తూ పోతున్నాడు. అదే ఆయన రూల్. నువ్వు ఆయన మీద ఎందుకు ఫోకస్ పెడుతున్నావు? నీకేం పని? ఆయనతో నీకేం పని? ఆయన ఎదుగుదలతో నీకేం పని? నువ్వు ఎక్కడేసిన గొంగడి చూడు. అతన్న గురించి నువ్వు ఆలోచించిన వరకు ఇక్కడే ఉంటావు, జీరోలను కూర్చొని ఉంటావు, ఒక్కించి కూడా కదలేవు. అతను అనుకున్నాడు నేను ఎలాగైనా ఎదగాలి, మోసం చేసా ఎదగాలని అనుకున్నాడు ఆయన. నేను సింపుల్ గా వచ్చి ఇతరులను నమ్మిచ్చేసి మోసం చేసుకొని ఎదిగిపోతాను అనుకున్నాడు. అలాగనే పోతాడు, ఆయన రూల్ అది. ఆయన అనుకున్నాడు, ఆ రూట్లోనే పోతాడు. ఆయన ధనవంతుడుగానే ఉంటాడు, హ్యాపీగా అతను కావాల్సిన విధంగా అనుభవిస్తూనే ఉంటాడు. అతని మీద ఫోకస్ అనేది నువ్వు పెట్టకూడదు, దాని గురించి ఆలోచించకూడదు, దాని గురించి మాట్లాడకూడదు. మాట్లాడితే నువ్వు జీరోలోనే ఉంటావు, నువ్వు పనికిరాని వాడు అయిపోతావు. దాన్ని పక్కన పెట్టి దాన్ని ఎలాగైనా నువ్వు చూడపడలేదు. కావాలంటే ఒకటి చూడు, వాళ్ళని ఎలా చూడాలన్నావు కదా, ఒకటి చూడు. ఎలా ఎదిగాడు అనేది కాకూడదు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఎలా ఎదిగాడు అనేది కాదు నీకు కావాల్సింది. మోసం చేసి ఎదిగాడు అనేది నువ్వు ఆలోచించబడలేదు. ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఒకప్పట్లో ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు. కారు ఉంది, మంచి ఇల్లులు ఉన్నాయి, మంచి బంగారు పట్టు చీరలు, భార్య పిల్లలు, మంచి చదువులు, మంచి సూపర్గా ఉన్నారు. దాన్ని మాత్రం చూడు. కావాలంటే వాడికన్నా నేను ఇంకా బాగా ఎదగాలి, వాడికన్నా ఇంకా బాగా ఎదగాలి, నేను ఇంకా వాడికన్నా ఎక్కువ ఎదగాలి అనే ఆలోచన మాత్రం తీసుకో. చూడాలన్నావా కాబట్టి వాడి గురించి ఎలా చూడాలంటే ఇలాగానే చూడాలి, వాడికన్నా ఎక్కువ. వాడు ఎలా ఎదిగినాడు అనేది మర్చిపోవాలి. నువ్వు ఎలా ఎదగాలి అనే ఆలోచన నీ మీద పెట్టు, నీ కుటుంబం మీద పెట్టు. ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు ఉండాలి. ఒక్కరోజు చూసినాను సార్, ఒక్కరోజు ఇలా మాట్లాడటం, నలుగురి దగ్గర పోయినప్పుడు మళ్ళీ ఇక్కడైనా బాగానే ఉంటారు, మళ్ళీ నలుగురి దగ్గర కూర్చున్నప్పుడు వాడు గవనా మోసం చేసి కుమ్మేస్తున్నాడు కదా ఆవిడ, నిన్నటి వరకు ఏమి లేకుంటున్నాడా, ఈరోజు కారు మొన్న ఒక పాత కారు పెట్టుకుని ఇప్పుడు టక్కర్ మా చోట కొనేసాడు. ఓరే ఈ మధ్య నేను కూడా ఇంకొకటి కూడా ఉండదు వాడి దగ్గర, ఇంకొకటి లేదు. అనవసరం మాట్లాంటిది అంత పనికిరాని మాట. జీరోలో ఉంటారు వాళ్ళంతా. వాళ్ళ మీద దృష్టి పెట్టినోడు జీరోనే, వాడి మీద దృష్టి పెట్టినోడు హీరోనే, మళ్ళీ ఏం తిరగలేదు. ఎవడైతే వాడి మీద దృష్టి పెట్టి వాడిని గురించి ఆలోచిస్తాడు వాడు హీరో, వాడికి వాడే హీరో, ప్రపంచానికి కూడా హీరో అవుతాడు. ఇతరుల గురించి ఆలోచించినప్పుడు వాడి జీరోనే, వాడి హీరో అవుతాడు. వేస్ట్ అయిపోతుంది. చూడండి, దీనికంతా ఆన్సర్లు కావాలంటే నా క్లాసులు ఉన్నాయి కదా. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, భీమవరం, ఒంగోలు, అనంతపురం, కర్నూలు, తిరుపతి, బెంగళూరు ఫీడ్బ్యాక్లు ఉన్నాయి. వాటిల్లో చూడొచ్చు ఆన్సర్. ప్రతి దానికి ఆన్సర్ ఇస్తాను నేను ఎక్కడ తగ్గేదే లేదన్నట్టు. ఎక్కడ భయపడు, వాళ్ళు తగ్గేది లేదన్నారు, నేను ఎక్కడ భయపడను. భయం అనేది నా చరిత్రలో లేదు. ఎందుకంటే ఆన్సర్ నేను డైరెక్ట్ గా చెప్పాలి. ప్రతిదీ గురువుని మించిన శిష్యుడిని, గురువుని మించిన శిష్యుడు అయ్యాను నేను. నా మైండ్ ద్వారా అయ్యాను. నేను ఆన్సర్లు మీ చెల్లిలో చూపిస్తాను. దీనికి నువ్వు దేనికన్నా నువ్వు తట్టు విషమని టైప్ చేయి, ఆన్సర్ వచ్చేస్తుంది. అవును కదా, ఆయన చెప్పింది వింటున్నారు కదా, వీళ్ళంతా బాగుపడ్డారు కదా అని ఆన్సర్ నీకు వస్తుంది. ఎలా వస్తున్నది చూడండి. మన బెంగళూరు నుంచి వచ్చారు ఒక 5-6 మంది. ఫ్లైట్ ఎక్కుతారు, ఏలు ముద్ర ఫ్లైట్ ఎక్కుతారని కూడా తెలియదు అంట. ఫ్లైట్ లో వచ్చి ఏం చెప్పేసి పోయారు ఫీడ్బ్యాక్లు చూడండి. ఇదే హైదరాబాద్ లేడీ ఒక కట్ట బ్యాగ్ లో ఒక 4 కోట్లు పెట్టుకుని కొడుకుని తీసుకుని హైదరాబాద్కి వచ్చిందంట బతుకు. ఈ రోజు అపార్ట్మెంట్లు ఎలా కొనింది, ఎలా ఇతరులకు ఇచ్చే స్థాయికి ఎలా ఎదిగుండదని ఆ ఫీడ్బ్యాక్లను చూడండి. కాబట్టి మోసం చేసి ఎదిగే వాళ్ళ గురించి ఆలోచించకండి, వాళ్ళ మీద దృష్టి పెట్టకండి, వాళ్ళని మర్చిపోండి. ఒకదాన్ని మాత్రం పెట్టుకో, వాళ్ళని గురించి ఆలోచించు. వాడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అనేది మాత్రం ఆలోచించు. నీ మీద దృష్టి పెట్టుకో, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఎదగాలి అని ఆలోచన నీ మీద పెట్టుకో. వాడికన్నా ఎక్కువ స్థాయికి వెళ్ళిపో, అంతవరకే తీసుకోవాలి. వాడు మోసం అనేది నువ్వు మర్చిపో. వాడు అనుకున్నాడు అట్లా, నువ్వు ఎలా కావాలో నువ్వు అనుకో. నీ జీవితానికి ఎలా కావాలి, కష్టపడతావా, కష్టంతోనే వస్తావు, కష్టంతోనే పోతా ఉంటావు. సులభంగా పోవాలా, సులభ మార్గాలు ఏంటనే ఆలోచించు. ఆటోమేటిక్ దారి చూపిస్తుంది, సులభ మార్గంలో వెళ్ళిపో. ఓకేనా? ఈ రోజు అప్రిమేషన్, నేను ఇతరుల గురించి ఆలోచించడం మర్చిపోయి నన్ను గురించి నేను ఆలోచించి ప్రతిరోజు నా ఎదుగుదలను పెంచుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అనువారు, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.